పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. మరియమాత పూజిత మాసము 2వ దినము. జ్ఞానవాణి ప్రేక్షకులందరికీ తల్లి మరియ నామంలో శుభోదయం. ప్రియమైన సహోదరులారా, అమ్మ అంటే దైవంతో సమానం. అమ్మ స్థానం ఎంతో పవిత్రమైనది. అమ్మ లేని లోటు ఎవరూ తీర్చలేరు. అనురాగానికి, ఆత్మీయతకు మారుపేరు అమ్మ. సృష్టిలో అమ్మను మించిన దైవం లేదు. అమ్మ మనసు వెన్నలాంటిది, వెన్నెల కన్నా చల్లనిది. అమ్మ ప్రేమ తేనె కన్నా తీయనిది. ఈ భూమి మీద మనము దేన్నైనా కొనగలము, కానీ దైవజనని మాతృమూర్తి అయిన మరియ తల్లి యొక్క ప్రేమను మనము చవిచూడలేము. అటువంటి దైవవరాల నిధి ఈ 2వ రోజు మరియమాత పూజిత మాసంలో భాగంగా ఈ ఉదయకాల సమయంలో జన్మపాపం లేకుండా ఉద్భవించిన మాతగా దివి నుండి భువికి దిగి పవిత్రాత్మ ప్రేరణతో లోకరక్షకుణ్ణి అందించడంలో, జపమాలలో ఉన్న మహిమను వెల్లడి చేయటంలో ఆ తల్లి మానవాళి పట్ల అగుపరిచిన ప్రేమ, కరుణ, క్షమాపణ లెక్కకు మించినది. అంతేకాకుండా కన్య మరియమ్మ గారు పుట్టినప్పుడు ఆమెకు ఇవ్వబడిన దేవవరప్రసాదములు మరియు కన్య మరియమ్మ తనకు దేవుడు అనుగ్రహించిన వరములను అర్థం చేసుకొని జీవించుట, దేవుడు తనకిచ్చిన వరములను అతి జాగరూకతో కాపాడుట గురించి ధ్యానించబోచున్నాము. పుట్టిన ప్రతి మానవుడు జన్మపాప కళంకంతో పుట్టుచున్నాడు. కానీ సర్వేశ్వరుడు మరియమ్మ గారికి మాత్రము జన్మపాప కళంకం సోకనివ్వలేదు. అందువల్ల ఆమెను నిష్కళంక మాతగా పిలుచుచున్నాము. సర్వేశ్వరుడు ఆమెను స్త్రీల అందరి నుండి ఎన్నుకొని జననం నుండి మరణం వరకు పాపం నుండి కాపాడి, ప్రత్యేకించి నిష్కళంక మాతయై సకల దేవవర ప్రసాదములతో నిండినదై దేవునికి నివాసయోగ్యమగు పరిశుద్ధ ఆలయమై మరియమాత మహిమతో విలసిల్లినది. మరియమాత చూపిన చక్కని దివ్యమైన మార్గమిది. దేవుడు మనకిచ్చిన అనేక వరములను మరచి, కాలరాచి, పాపం చేసి పాప మనస్సుతోనే దేవుని చెంత చెలిమి కోరుచున్నాము. కానీ ఇది నిర్భాగ్యమని తలంచవలేను. పాపపు జీవితం నెరిగి పశ్చాత్తాప మనస్కులమై దేవుడు యొక్క మన్నింపును కోరి ఆయన వరములను తిరిగి పొందుటకు ఆయత్తపడవలేను. మరియ తల్లి దేవుడి నుండి పొందిన వరములను కాపాడుకొనుటను, తన పంచేంద్రియములను పాపం నుండి దూరంగా నుంచుకొని భయభక్తులతో జీవించి తన శరీరాన్ని తాను నిగ్రహించుకొని సోమరితనమునకు లోను కాక ఉపవాసము, ప్రార్థన, తపోక్రియలందు దినములు గడుపుచుండెను. కానీ మానవులుగా మనము జన్మపాపము అనే మాన్యంలో పుట్టి కర్మపాపములు అనేకములు చేసి ఆత్మశుద్ధి లేక జీవించుచున్నాము. ఎన్నో దినములు దేవునికి దూరమై మనస్సును చంపుకొని మనుగడ సాగిస్తున్న ఈ పరిస్థితుల్లో ఆ తల్లిని శరణు వేడి ఆత్మ శరీర బలములను ప్రసాదించమని వేడుకొందుము. మరియ తల్లికి ఇచ్చినటువంటి అనేక వరములను ఉపయోగించుకొని అనేక అద్భుతాలు మరియు దర్శనాలు ఆ తల్లి ప్రకటించి ఉన్నారు. వాటన్నింటిలో మొదటిగా ఫ్రాన్స్ దేశంలో ఉన్న దక్షిణ ప్రాంతంలో లూర్దు అను ఒక చిన్న గ్రామంలో 1853వ సంవత్సరంలో బెర్నదత్తు అనే బాలికకు దర్శనమిచ్చి తన మహిమను చాటుకొని ఉన్నారు. ఈ లూర్దు నగరపు దర్శనం గూర్చిన సమాచారమును ఆ ప్రాంతపు మేత్రానుల వారికి తెలిసింది. అప్పుడు మేత్రానుల వారు కొందరు గురువులను లూర్దు నగరమునకు పంపి దర్శనమును కూర్చిన నిజానిజములు, అద్భుతములను తెలుసుకొనగోరిరి. తర్వాత కొద్ది కాలమునకు లూర్దు గృహ యొద్ద ఒక గుడి కట్టించి దేవమాత పేరిట ఉత్సవం జరిపిరి. కనుక ప్రియ సహోదరులారా, ఈ దినము మనము ప్రార్థించే జపమాలలో, మన ప్రేషిత కార్యకలాపాలలో మరియు ఎవరైతే మన ద్వారా తల్లి మరి యొక్క ప్రార్థనను అడిగి ఉన్నారో అట్టి విన్నప ప్రార్థనలన్నీ తల్లి సముఖంలో ఉంచి, ఆనాడు ఏ విధంగా అయితే తల్లి
బెర్నదత్తు అనే బాలికకు దర్శనమిచ్చి తన మహిమను చాటి చెప్పి ఉన్నారో అదేవిధంగా మనందరిపై తల్లి యొక్క దీవెనలను కురిపించమని ప్రార్థించుకుందాం. ఆమేన్.